హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఇది గోదావరి బ్రిడ్జ్ అండి. తెలియని వారంటూ ఎవరు ఉండరు కదా! నేను మామూలుగా అయితే వీడియో తీయాలనుకోలేదు. కానీ గోదావరిని చూడగానే నేనైతే ఫోన్‌కి పని చెప్పేసాను. వీడియో అయితే తీశానండి. ఎందుకంటే ఏదైనా కారణం లేకుండా మనం ఏమీ చెయ్యము. ఏదైనా మనం చేసే ముందు, కారణం జరిగే ముందు కొన్ని విషయాలు అలా అలా మనతోటి దేవుడైతే చేపిచ్చేస్తూ ఉంటాడండి. నేను మామూలుగా అయితే తీసుకున్నాను వీడియో. ఎందులోనన్నా అవసరమైతే పోస్ట్ చేసుకోవచ్చు అనేసి. ఇది మా ఊరు నుంచి బయలుదేరగానే గౌరీపట్నం అండి. ఇది కనపడుద్ది ఫస్ట్. గౌరీపట్నం అంటే మంచి ఫేమస్ అండి మా సైడు. ఈ చర్చి తెలియని వాళ్ళంటూ ఉండరనుకుంటున్నానండి. మరి నేను సంబంధించిన చర్చి అయితే మరి గౌరీపట్నం అని మాకు మా ఊరు నుంచి స్టార్ట్ అయిన తర్వాత గౌరీపట్నం కనిపిస్తుంది. ఆ తర్వాత అయితే మరి ఇంకా పంగిడి ఇంకా ఉంటాయండి మధ్యలో ఊళ్ళు. ఇదొచ్చేసి దొమ్మేరు అంటారండి ఇది. ఈ దొమ్మేరులో అరటి తోటలు దొమ్మేరు దాటిన తర్వాత మరి మధ్యలో ఇంకేమైనా ఊళ్ళు ఉంటాయేమో నాకు అంత ఐడియా లేదండి. కానీ ఇదైతే కొవ్వూరు. కొవ్వూరులో అయితే ఈ గోశాల అనేది బాగా ఫేమస్ అండి. ఇక్కడ అందరూ కూడా పూజల నిమిత్తం వస్తూ ఉంటారు. గోదావరి కూడా ఆనుకుని ఉంటుంది కదా కొవ్వూరుకి. ఇంకా రాజమండ్రి బ్రిడ్జ్ మీదకైతే వచ్చేసామండి. ఇప్పుడు మొదలైందండి నా తలనొప్పి. ఎందుకంటారా, నాకు అస్సలు ప్రయాణాలు పడవండి. అసలు బస్సులో కానీ ఆటోలో కానీ వెళ్ళానంటే అసలు వామిటింగ్స్ అసలు ఎలా అవుతాయంటే అసలు చెప్పడానికే నాకు చాలా ఇబ్బందిగా ఉందండి. అలా అవుతాయి. అసలు కళ్ళు తెరవడానికి కూడా భయంగా ఉంటుంది. అయినా కానీ నేను ఇలా గోదావరిని అయితే వీడియో అయితే నేను తీసుకున్నానండి. ఎందుకో తీసుకోవాలనిపించిందండి. గోదావరిని చూసేసరికి తీయకుండా ఉండలేకపోయాను. అంత నీరసంగా ఉండి కూడా నేను ఈ గోదావరిని చక్కగా వీడియో అయితే తీసుకున్నాను కానండి, ఇదంతా క్లారిటీగా కనిపించట్లేదు. ఎందుకంటే మరి ఆటో ఆయన స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. ఏ బైక్ మీదన్నా వెళితే అందంగా మనం ఆగి తీసుకోవచ్చు. మరి వీళ్ళు ఆపమన్నా ఆపరు కదండి. ట్రాఫిక్ అయితే చాలాసేపు నిలిచిపోయింది. కళ్ళు తిరిగిపోతున్నాయి. ఒక పక్క అయితే అసలు కడుపులో తిప్పేస్తుంది. అయినా కానీ ఎందుకు ఇలా వీడియో తీస్తున్నాను అనిపించింది మనసులోను. కానీ నాకు ముందు ఒక సిచ్యువేషన్ జరిగేలా ఈరోజు అయితే దేవుడు మరి ప్లాన్ చేసినట్టున్నారండి. అందుకనే మరి ఇలా వీడియో అయితే తీశాను. ఇది మేము రాజమండ్రి వచ్చేసామండి. దీన్ని ఏమంటారంటే గోకవరం బస్ స్టాండ్ అంటారు కదా. గోకవరం బస్ స్టాండ్కి ఎదురుగా ఇక్కడ పక్కన ఒక వీధి ఉంటే ఆ వీధిలో ఆగిపోయాము. నాకు రాజమండ్రి తెలుసు కానండి అంతగా అన్ని వీధులు తెలియవు. మేము వచ్చేది పని మీద వచ్చామండి రాజమండ్రి. ఇదిగోండి ఇక్కడికి వచ్చాము హాస్పిటల్కి. క్రాంతి నర్సింగ్ హోము. ఇలా వెళ్ళాలి. బయట భాగం ఇలా ఉంటుంది. లోపలికి వెళ్ళి అయితే కార్డు రాయించుకొని వెయిట్ చేస్తున్నామండి. నాతో పాటు అయితే మరదల్ని కూడా తీసుకెళ్ళాను. ఇంకా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదండి, వాటి గురించి అయితే వెళ్ళవలసి వచ్చింది. చెకప్ అయిపోయింది. వచ్చేసాం బయటికి. ఇలాంటి చిన్న చిన్న షాప్స్ ఉంటాయండి. పెద్దవారికి కావాల్సిన వంట సామాను, అలాగే పిల్లలకి హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అవి ఉంటాయి కదండి, వాటి దగ్గరికి వచ్చాను. పిల్లలకి ఏవో కొన్ని హెయిర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇంకా ఎదరికెళ్ళిపోయాము. ఏవో తీసుకోవాలని అనిపిస్తుంది కానీ నిలబడటానికి కూడా లేదండి. కళ్ళు తిరుగుతున్నాయి. అయినా ఆడవాళ్ళం కదండి, ఏదో ఒకటి కొనుక్కోవాలనే ఆశ అయితే ఉంటుంది. కాసేపు అలా నిలబడలేకపోయినా ఇంకా మరి కడుపులో అయితే ఖాళీగా ఉంటుంది. ఏదో ఒకటి పడాలి కదా, కడుపు పక్కన తిప్పేస్తుంది. అయినా పరోటా అంటే ఇష్టం అండి. ఆ ఇష్టం చొప్పున ఎంచుకున్నాను కానీ తినబుద్ధి కాలేదు. ఇది గోకవరం బస్ స్టాండ్ అండి. మేము ఇక్కడ ఆటో ఎక్కి కోటిపల్లి బస్ స్టాండ్లో దిగాలి. అందుకని ఆటో కోసం అయితే చూస్తున్నాము. ఇంకా కోటిపల్లి బస్ స్టాండ్లోకి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలకి ఏమీ తీసుకోవడానికి ఉండదు కదా, ఏదైనా తీసుకుందాం వదిన అంది తను. అందుకని అయితే బేకరీ దగ్గరికి అయితే వెళ్ళామండి. కేక్ పీసెస్ అయితే తీసుకున్నానండి పిల్లలకి. ఇంకా లిమ్కా కూడా తీసుకున్నాము. ఈ లిమ్కా చూసేసరికి అయితే మాత్రం నాకు ప్రాణం అయితే అలా లేచి కూర్చుంటుందండి. అంత నీరసంలో ఉన్నా ఈ లిమ్కా తాగితే ప్రాణం ఎలా ఉంటుంది నాకు. కానీ ఆ రోజు లిమ్కా తాగినా కానీ నాకు అస్సలు బాగోలేదండి. అసలు ప్రాణం రిలీఫ్ లేదు. నాకు స్ట్రీట్లో అమ్మినా కానండి ఈ సమోసా అంటే నాకు చాలా ఇష్టం. ఇవి కూడా కొన్నాను. ఇంకా ఆటో అయితే బయలుదేరిపోతుంది. ఆటో దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇలా ప్రతిదీ షూట్ చేయాలంటే కెమెరా ఆన్ చేయాలి. ఈ లోపైతే మరి ఆటో అతనైతే మరి కేకలు వేసేసాడు. వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కదండి. బస్సు వచ్చే టైంకి ఆటో అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే వీళ్ళందరూ ఆటోకు బదులు బస్సు ఎక్కేస్తారని ఆయన భయం. ఇంకా ఇది కోటిలింగాల గుడి ఏదో అంటారు కదండి, అది ఇక్కడ గోదావరి పక్కనే ఉంటుంది.
ఇంకా ఈ స్ట్రీట్ నుంచి ఇలా ఇక మేము కోటిపల్లి బస్ స్టాండ్కి వెళ్ళిపోతాము. ఈ మధ్యలో అయితే చాలామంది పాపం ముసలి వాళ్ళు, వికలాంగులు ఉంటారు చూడండి, వాళ్ళని చూసేసరికి అయితే నాకు ప్రాణం అసలు చాలా బాధగా ఉంటుంది. అసలే నీరసం మీద వాళ్ళని చూసేసరికి ఇంకా నీరసం అయిపోద్ది. కానీ వాళ్ళని నేను చూపించలేకపోయాను. ఇక్కడ విగ్రహాలు ఉంటాయండి చాలామందివి. ఆ విగ్రహాలంటే నాకు చాలా ఇష్టం. వచ్చినప్పుడల్లా వాళ్ళని చూస్తాను. నిజంగా మనుషుల్ని చూసినట్టే ఉంటుందండి. ఎస్వి రంగారావు గారు, ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, నవ్వుల రారాజు, అలాగే బాపు, రమణలు ఇంకా ఉంటారండి. మా వారితో పాటు బండి మీద వచ్చినప్పుడైతే నేను స్లో చేయమని మరి వాళ్ళ పేర్లు అయితే చదువుకుంటూ అలా స్లో మోషన్లో అయితే తీసుకెళ్ళమంటానండి. ప్రతిదీ వింతగా విచిత్రంగా చూస్తాను. మన చుట్టూ ఏమున్నాయో అన్నీ గమనించాలి కదండి. ఎక్కడో విలేజ్లో ఉంటాం. ఇలాంటి చోటుకు వచ్చినప్పుడైనా కాస్త మరి అన్నీ తెలుసుకోవాలి కదా. ఇంకా కోటిపల్లి బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి. ఇంకా బస్సుల గురించి అయితే చాలాసేపే వెయిట్ చేయవలసి వచ్చింది. కూర్చోవడానికి కూడా ఇక్కడ ప్లేస్ లేదు, నిలబడే ఉన్నాను. వచ్చే బస్సుని, వెళ్ళే బస్సుని వీడియో తీయడానికి నిలబడినట్టున్నాను, కానీ బస్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నానని అయితే నా పక్కన ఉన్న వాళ్ళు ఎవరు అనుకోవట్లేదు. ప్రతి బస్సుని ఇలా షూట్ చేస్తున్నాను, ఎందుకంటే అన్ని బస్సులు వెళ్ళిపోతున్నాయండి. మరి మీకు చెప్పాలి కదా అక్కడ మేము ఎంతసేపు ఇలా తణుకు బస్సు, రాజోల బస్సు, కాకినాడ బస్సు, అలాగే తాడేపల్లిగూడెం బస్సు, ఇవన్నీ వెళ్ళిపోతున్నాయండి. తాడేపల్లిగూడెం అంటే గుర్తొచ్చింది. తాడేపల్లిగూడెం అంటే మా అమ్మ వాళ్ళ ఊరికి దగ్గరలో ఉంటుందండి. నాకు చాలా ఇష్టమైన ఊరు. నేను చదువుకున్నది అక్కడే. ఆ బస్సు చూడగానే నాకు మా ఊరు గుర్తొచ్చేసింది. ఇంకా అలా ఇంకా చాలా బస్సులే వెళ్తున్నాయండి. నరసాపురము, ఏలూరు. మేము ఎక్కవలసింది ఏలూరేనండి. ఏలూరు అయితే రాలేదు. ఏలూరు బస్సు ఎక్కామంటే ఎర్రగూడెంలో దిగుతాం కదా, అందుకని మేము ఏలూరు బస్ సిచ్యువేషన్ ఏమో అక్కడ నిలబడేలాగా లేదు. కానీ బస్సులు మాత్రం ఒకదాని వెంబడి ఒకటి వెళ్ళిపోతున్నాయి, కానీ మా బస్సు రావట్లేదు. మా బస్సు కూడా వచ్చేస్తుందండి. మేము కూడా బస్సు ఎక్కేస్తున్నాము. ఈ బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను కానండి, ఈ బస్సు ఎక్కానంటే నాకు ఇంకా చూడండి ఎలా ఉంటుందో, మళ్ళీ మొదటికి వచ్చేద్ది నా పని. ఇంకా కూర్చున్నానండి లాస్ట్లోను. ఫస్ట్లో అయితే నాకు సీట్ దొరకలేదు. మరదలేమో ముందు కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ కూర్చొని చల్లని గాలి అలా మొఖానికి తగులుతూ నా పక్కన ఉన్న అమ్మాయి దిగేసింది. నేను కిటికీ పక్కకు వచ్చేసాను. కిటికీ పక్కన కూర్చుంటేనే ఎవరి పిల్లండి ఇక్కడ వరకు కూడా నేను కళ్ళు రాజమండ్రిలో మూసి ఇక్కడ తెరిసాను. అదైనా ఫోన్ వచ్చిందని మాత్రమే తెరిసానండి. ఇది ఎవరిపల్లికి మాకు ఎర్నగూడానికి అయితే ఎంతో గ్యాప్ ఉండదండి. ఒక 20 కిలోమీటర్లు అయితే వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు కూడా నేను కళ్ళు మూసేసుకున్నానండి. దేవరపల్లి వచ్చిన తర్వాత కూడా ఫోన్ మాట్లాడేసిన తర్వాత అలా కళ్ళు మూసుకుని అలా వాలిపోయాను. నిద్ర అంటే పోలేదు, కానీ కళ్ళు అయితే మూసేసాను. అక్కడ జరిగే సిచ్యువేషన్స్ అంతా తెలుస్తున్నాయి. ఇంకా ఎర్నగూడెం వచ్చేసామండి. ఇదండి మా స్టాపు. ఇక్కడ నుంచి ఆటో ఎక్కి వెళ్ళాలి మేము. ఈ ఎర్నగూడెంలో దిగే ముందు అయితే ఒకటి జరిగిందండి. అసలైతే ఆ విషయం షేర్ చేయడం కోసమే నేను ఈ వీడియో అయితే చేశానండి. నేను ఎర్నగూడెం వచ్చినా కానీ కళ్ళు అలా మూసుకుని అయితే అలా వాలిపోయే ఉన్నాను. అక్కడ అందరూ దిగేస్తున్నారండి. వాళ్ళు తెలుస్తున్నారు, అయినా తెలుస్తుంది, కానీ అది ఎర్నగూడెం అయితే నేను కళ్ళు విప్పి చూసుకోవట్లేదు. కళ్ళు గట్టిగా మూసేసుకున్నానండి, ఎందుకంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇంకా మరదలు ఇంకా వదిన రావట్లేదు ఏంటని లాస్ట్కి వచ్చి అయితే చూసి వదిన వదిన అని అరిసింది. అప్పుడు చూశానండి. అప్పుడు చూస్తే ఏముంటుందండి, అందరూ నా వైపే చూస్తున్నారు. అమ్మో, ప్రాణం తీసేసినట్టు అయిపోయింది. గబా గబా ఇక బస్సు అయితే దిగేసి అయితే కిందకి ఇంకా మా ఊరికి వెళ్ళి ఆటో అయితే ఎక్కేసామండి. ఇది లాస్ట్ ఇక మా ఇంటికి వెళ్ళిపోతాము. ఇలా జరిగిందండి. మరి అసలే నీరసం మీద ఉంటే ఇంకా వామిటింగ్స్ తోటి ఇంకా నీరసం పడిపోయి కళ్ళు తిరిగిపోయి అయితే బస్సులో ఈ రోజున అలా చేశానండి. అసలు చదువు ఉన్నా, తెలివితేటలున్నా, ఏమున్నా కానండి, ఆరోగ్యం కూడా సహకరించకపోతే మనం ఏమీ చేయలేమని ఈ రోజైతే నాకు అర్థమైందండి. బస్సును మాత్రం నేను చాలాసేపే అలా నిలబెట్టేసానండి. నేను బస్సు కోసం ఎంతసేపు చూసానో పాపం ఆ డ్రైవర్ని కూడా అంతసేపు అలా నిలబెట్టినట్టు చేసేసాను. ఇంకా కండక్టర్ ముఖం చూడడానికి అయితే నాకు భయం వేసిందండి. ఇంకా అసలు నేను ఎలా దిగానో నాకు తెలియదు. గబా గబా దిగేసాను. ఇక నీరసం ఏమైపోయిందో తెలియదు. కొన్ని సార్లు అలా జరుగుతూ ఉంటుందేమో కానండి, నాకు ఎప్పుడూ జరగలేదండి ఇన్సిడెంట్. నా లైఫ్లో ఫస్ట్ టైం జరిగింది. ఇంకా బస్ దిగిన తర్వాత మా మరదలను చూడాలండి. నా వైపు చూసాక నా నీరసం ముఖంతో ఇక ఆటలాడేసింది. ఇంకా మరి ఏం చేస్తామండి, ఒక్కొక్కసారి అలా జరిగిపోతూ ఉంటాయి. మరి ఏం చేస్తాము. ఇంకా నేను వీడియో అయితే మరి ఇందుకు చేయడం జరిగిందండి. నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది. మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా? జరగదండి. నా గురించి మంచి విషయాలే చెప్పి ఇలాంటి విషయాలు దాచేయకూడదు కదా, అందుకే ఈ వీడియో అయితే చేశానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఆటో అయితే దిగేసామండి. ఇలా నడుచుకుంటూ కాసేపు వెళ్ళాలి. మా వారైతే ఊళ్ళో కూడా లేరు, లేదంటే ఆయన వచ్చి తీసుకెళ్ళేవారు. ఇక అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయాము.
ఇది నిన్న జరిగిన సిచ్యువేషన్ అండి. ఒక్కొక్క సిచ్యువేషన్ అసలు మర్చిపోలేము జీవితకాలం అయితే. నాకు ఇది గుర్తుండిపోయే మెమరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.